చిన్ని వాళ్ళ ఫ్రెండ్‌తో కలిసి స్కూటీ మీద వెళ్తూ ఉంటుంది. ఇంతలో ఒక్కసారిగా చిన్ని స్కూటీ ఆపేసి పక్కకు వచ్చేస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న వాళ్ళ ఫ్రెండ్ మధు, "మధు ఏమైందే? ఎందుకు ఇలా స్కూటీ ఆపేశావు?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చిన్ని మాత్రం ఏమీ పట్టించుకోకుండా ఒక దగ్గరికి వెళ్లి కూర్చొని వాళ్ళ అమ్మను గుర్తు చేసుకుంటూ ఉంటుంది. "అమ్మ ఇప్పుడు ఎలా ఉన్నానో మీరు చూడడానికి మీరు లేరు కదా!" అని చెప్పేసైతే అనుకుంటూ చాలా బాధపడుతూ వాళ్ళ అమ్మ మాటల్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. "నువ్వు పెద్దయిన తర్వాత నువ్వు బాగా చదువుకుంటే ఈ పరిస్థితులన్నీ నీకు బాగా అర్థమవుతాయి. అండ్ నువ్వు ఇంకా బాగా చదువుకుంటానని నాకు మాట ఇవ్వు" అని చెప్పేసైతే అప్పుడు చిన్ని దగ్గర మాట తీసుకుంటూ ఉంటుంది. ఆ మాటలన్నీ గుర్తు చేసుకుంటూ చిన్ని అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. "నాకు ఇప్పుడిప్పుడే అన్నీ బాగా అర్థమవుతున్నాయమ్మా. కానీ ఇప్పుడు నువ్వు నా దగ్గర లేవు కదా!" అని చెప్పేసైతే చాలా బాధపడుతూ కావేరిని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న చిన్ని మాత్రం, "నేను ఎంత బాగా చదువుకుంటున్నానో, నేను ఎంత బాగా ఉన్నానో, ఇప్పుడు నువ్వు అవన్నీ చూసి ఉంటే చాలా బాగుండేది. కానీ నువ్వు నాకు దూరం అయిపోయావు కదా!" అని చెప్పేసైతే చాలా బాధపడుతూ అక్కడ ఉన్న వాళ్ళ నాన్నని అలాగే కావేరిని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. "మీరు ఇప్పుడు నాతో ఉంటే చాలా సంతోషంగా ఉండేది" అని చెప్పేసైతే చాలా ఏడుస్తూ అలా ఆలోచిస్తూ ఉండిపోతుంది.